అన్నగారికి కాచం సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వహిస్తున్నటువంటి మీర్పేట ఆర్యవేశ సంఘం అధ్యక్షులు, అలాగే బడంపేట ఆర్యవేశ సంఘం అధ్యక్షులకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా చెప్పిన కార్యక్రమం ఒకటి, ప్రతి ఒక్కరు ఇందాక చెప్పిన కార్పొరేషన్ గురించి అని కొట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఉన్నాయి. బయటికి కొంతమంది ఎందుకంటే విదేశాలకు పోతున్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు కనుక 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. మన దాంట్లో ఓసీకి ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వరు. అలాగే ఈ ఇందాక చెప్పిన కార్యక్రమం లాగానే అందరూ ఒక యూనిటీ అంటే మన ఇందాక చెప్పారు 1000 మంది 2000 మంది 5000 మంది అని, మన వాళ్ళు ఏం చేస్తున్నారు 5000 మంది నిలబడిపోతే మనకేడ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సగం మంది మనకి గుంజు చేసుకుంటున్నారు అక్కడ. అలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంత మంచి కార్యక్రమం అతను 2 నెలల నుంచి ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టపడుతున్నారు. అట్లాంటి మంచి వాళ్ళకు మనం కూడా సాయం చేసి, మనం ఏం ఇందాక చెప్పారు మనం ఏం చేయనక్కర్లేదు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మనం వెళ్ళి మన సంఖ్యని మన బల ప్రదర్శన నిరూపించుకోవాలని చెప్పేసి అదొక కోరిక. వైశ్య గర్జన ఇదొకటి, ఎందుకంటే అందరినీ మన వైశ్యుని మొత్తాన్ని ఒక ఏకతాటిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నారు. అలాగే కార్పొరేషన్ గురించి కొట్లాడుతూ ఇందాక చెప్పారు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్నాయి. ఈ కార్పొరేషన్ అంటే అందరికీ, ఉన్నవాడికి లేనివాడికి ప్రస్తుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరు పనులు తీసుకున్నారు ఎస్టీ కార్పొరేషన్ కిందని 20 లక్షలు తీసుకుంటే వాళ్ళకి 10 లక్షలు మాఫీ అవుతున్నాయి. అలాగే మన కార్పొరేషన్లో కూడా కొంతమందికి మనకు మాఫీ అవుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాకుండా అందరూ రేపు 1వ తారీఖు నాడు వైశ్య గర్జనకు ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన వాళ్ళకి మన వాళ్ళకని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు అన్నవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.